అదే ప్లేస్మెంట్ వచ్చింది, చాలా ఫేమస్ హోటల్. మరి నెక్స్ట్ లెవెల్ ఏమైనా ఉంటుందా? హెడ్ షెఫ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ నాన్న. అండ్ నా రెసిపీ కూడా అక్కడ స్పెషల్ డిష్ అవుతుంది. సాలరీ? ప్రజెంట్ అయితే గుడ్ ఎనఫ్. అండ్ నా రెసిపీ మీద మార్జిన్ ఆల్సో. ఎప్పుడు జాయినింగ్? టైం ఉంది నాన్న, చెప్తామన్నారు. మరి ఈలోపు? ఈలోపు ఏముంది, అమ్మకి రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నా. సీరియస్లీ లవ్ యూ నాన్న. థ్యాంక్ యూ నాన్న. వావ్, బీ కేర్ఫుల్. ష్యూర్. ఒరేయ్, మరింత స్వీట్ న్యూస్లో స్వీట్ తినిపించచ్చు కదరా. న్యూస్లో స్వీట్ ఉంది కదా నాన్న, మళ్ళీ స్వీట్ ఎందుకు? అయినా ముందు నువ్వు షుగర్ కంట్రోల్ చేయాలి. రాము, సార్. ఆ మాస్క్లు ఆర్డర్ పెట్టావా? లేదు సార్, మర్చిపోయాను. సరే, ఈరోజు పెట్టు. అర్జెంట్ అని చెప్పు. అర్జెంట్ అంటే వాడు నమ్ముతాడా సార్? హైదరాబాద్లో ఒక కరోనా కేసు వచ్చింది. అది ఇంకెవరికి రాకుండా ఉండడానికి మాస్కులు చాలా అవసరం. ఊరుకోండి సార్, అది మన దాకా వస్తుందా? అది వస్తుందో లేదో అనవసరం, కానీ అది వస్తే కస్టమర్స్ మన వల్ల ఇబ్బంది పడకూడదు. నేను చెప్పానని చెప్పి అర్జెంటుగా ఇమ్మను. ఓకే సార్. సార్, నాకు రేపు లీవ్ కావాలి సార్. మనం చేసే పనికి సెలవులు ఉంటాయా? ఏమో సార్, నాకు మాత్రం రేపు లీవ్ కావాలి. సర్లే, తీసుకో. అలాగే ఆ శ్రీనుగాడు అంజిగాడు ఎప్పుడు వస్తున్నారో కనుక్కో. ఇప్పటికే చాలా రోజులైంది వాళ్ళు రాక. ఓకే సార్, నేను చెప్తాను. సరే, థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. అలాగే. వస్తున్నానండి. మీరు త్వరగా రండి, డిన్నర్ చేద్దాం. అది సరే, కానీ వాడు తిన్నాడా? లేదు నాన్న, మీకోసమే వెయిటింగ్. రాధాకృష్ణ అంకుల్ వస్తున్నారు, మరి కూర్చుందామా? లేనా, మీరు కానివ్వండి, నేను అమ్మ కంపెనీ ఇస్తా. అమ్మని నేను మేనేజ్ చేస్తాను లేరా. మీరు కానివ్వండి అన్న ఈసారికి. సరే. మొత్తానికి దేవుడు సైనికుడు అంటూ రాముని కూడా భయపెట్టేశావురా. అర్థం కాని నిజాలు ఎప్పుడు భయంలానే కనిపిస్తాయి, కానీ ఆ భయం వెనకాల ఉన్న నిజం ఏంటో తెలిస్తే లైఫ్ అంత ధైర్యంగానే ఉంటుంది. 2 పెగ్గులు దాటితే అన్ని ఇలాంటి మాటలే వస్తాయిరా. రేయ్, నాకు మాటలే వచ్చాయిరా, నీకు వయస్సు కూడా వచ్చేసింది. నిజమేరా, రేపో ఎల్లుండో షష్టి పూర్తి చేసుకునేవాడివి నువ్వు నాకు వయసు గురించి చెప్తున్నావు. బాగుంది. రేయ్, షష్టి పూర్తి అంటే వయసు అయిపోవడం కాదురా, మనలోకి నూతన ఉత్సాహం రావడం రా. ఎంత ఉత్సాహం వస్తే నువ్వు ఆ రోజు కూడా షాపు సర్వీసు అంటూ అక్కడే కూర్చుంటావు కదా. రేయ్, అది మాకు మళ్ళీ పెళ్ళి. ఆ రోజంతా నా ఫ్యామిలీతోనే. ప్రతిసారి ఏ ఈవెంట్ ఉన్నా షాపింగ్ అంతా మీ చెల్లె చేసేది. ఈసారి మాత్రం షాపింగ్ అంతా నేనే చేసి సర్ప్రైజ్ చేస్తా. ఇది వింటుంటే నాకే సర్ప్రైజింగ్ లాగా ఉంది. ఇంకా మా చెల్లి ఎంత సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతుందో. మర్చిపోయా, ఇందులో ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందిరా. ఆగాగు, నువ్వు ఇలా సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్ ఇస్తుంటే తాగేది కూడా దిగిపోతుంది. తొందరగా ఫినిష్ చేయి.